ఎక్కడ సభ జరిగినా, ఏ చిన్న విషయం జరిగినా, ఏ సందర్భంలో అయినా కూడా సుగాలి ప్రీతి కేసు ఎత్తడం అనేది మీరు ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా చూసారు. చాలా సందర్భాల్లో ఆయన చెప్పిన మాటలేంటే అసలు నేను రాజకీయాల్లోకి వచ్చినదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కన్నీళ్లు తొడవడానికి అవును. అని చెప్పారు. అవును. నేను రాజకీయాల్లో మీకోసం రాలా, ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం వచ్చాను. మహిళా దినోత్సవం రోజు అయితే కనుక ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అని చెప్పారు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో సభల్లో అయితే కనుక ఏకంగా చేసిన విధవలకు ఆడపిల్లలు లేరా, చేసిన పోలీసు వాళ్ళకి ఆడపిల్లలు లేరా, చేపించిన సీఎం కి ఆడపిల్లలు లేరా అన్నట్టు మాట్లాడారు సార్. పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పోలీసులకి బిడ్డలు ఉండరా? ఆడబిడ్డలు ఉండరా? పోలీసులకి రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా? చేసిన ఆ బిడ్డని చంపేసిన విధవలకి ఆడబిడ్డలు లేరా? ఇవన్నీ చూసిన తర్వాత మేము అనుకున్నాము, ప్రజలతో పాటు మేము కూడా అసలు ఇంత గట్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అసలు ఇంత గట్టిగా ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. రేపు ప్రభుత్వం వస్తే అనకంగా సుగాలి ప్రీతి కేసు అయిపోయింది, ఇంకా ముద్దాయిలకు ఇంకా ఉరిశిక్షనే పడుతుంది అని ఎన్నో నమ్మారు, సంబరాలు చేసుకున్నాం సార్. ప్రజలు ఇవన్నీ నమ్మి, మేము నమ్మి, అంతా దేవుడు ఆశీర్వదించి ఒక్క ఎమ్మెల్యే సీటు కాదు సార్, 21 ఎమ్మెల్యే సీట్లు అన్ని వస్తే గెలిచిన తర్వాత ఎన్ని అసెంబ్లీలు అయిపోయినాయి, ఎన్ని అసెంబ్లీలలో సుగాలి ప్రీతి కేసు సుగాలి ప్రీతి కేసు పక్కన పెట్టండి, అలాంటి అమ్మాయిల మీద జరిగిన దాడుల కేసుల గురించి ఏం మాట్లాడారు చెప్పండి సార్.